అంటే అది మదర్ తీసుకున్న ఫుడ్ త్రూ పిల్లలు పుట్టడం ఒబేసిటీ లెవెల్స్ వస్తున్నాయా ఏంటి అసలు? అంటే హాఫ్ ఇస్ జెనెటిక్స్ అండి. అంటే మనకి ఒకవేళ మన యాన్సిస్టర్స్ కానీ లేకపోతే మీరు చూస్తే మన పాతకాలము పచ్చం ఫుడ్ పెట్టేవాళ్ళు, ప్రెగ్నెన్సీ అప్పుడు వేరే రకమైన ఫుడ్ పెట్టేవాళ్ళు. సో ద బెస్ట్ ఆసన ఫర్ కిడ్స్ అనే కాదు, ఫర్ ఓల్డర్ పీపుల్, ఫర్ ఎవ్రీబడి ఈజ్ సూర్య నమస్కారం. ఇప్పుడు సూర్య నమస్కారాల్లో కూడా డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ యోగా, ఎస్వ్యాస ఒక స్టైల్ ఉంటే, ఈ యాంకిల్ ఏదైతే ఉందో చాలా మందికి రాదు, ఇలా కూర్చుంటారు చూసి అలా కూర్చుంటారు. మెల్లిమెల్లిగా ది యాంకిల్ విల్ కమ్ డౌన్. Try yoga, and those who think yoga is only stretching, yoga boring, yoga ila కూర్చోవడము అనుకుంటున్న వాళ్ళకి I have lot of asanas. Do rotations with the wrists and bend, and we'll stay here for 5 deep breaths. So మనకి జిమ్ లో ఏమవుతుందంటే it's a fast way of burning fat because నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. మనం చాలామంది ఈ మధ్యకాలంలో బరువు కోసం చాలా ఏమంటారు జిమ్ముల చుట్టూ జుంబా అని, అరబిక్స్ అని చాలా చేస్తుంటాం. కానీ యోగా కంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ఆ ప్రత్యేకత ఏంటి, యోగా ఎలా చేయాలి, పిల్లలైతే ఎలా చేయాలి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎలా, నార్మల్ అండ్ సిజరిన్స్ అయినా ఉమెన్స్ కూడా చాలామంది పీసీఓడితో కూడా ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ యోగా ఆసనాలు ఏ చేస్తే వాళ్ళ లైఫ్లో బెనిఫిట్స్ ఉంటాయో యోగా టీచర్ మనతో ఉన్నారు. తను ఆల్రెడీ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ టీచర్ ఆర్జే రమ్య గారు మనతో ఉన్నారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ చెప్పండి, చాలామంది పిల్లలు ఈ మధ్యకాలంలో ఫుడ్ త్రూనో తెలీదు, ఎలానో తెలీదు, కానీ పిల్లలు ఏం తినరు అని పేరెంట్స్ చెప్తారు. కానీ చాలామంది ఒబేసిటీ లెవెల్స్తో బాధపడుతూ ఉన్నారు. అలాంటి పిల్లలకి యోగాలో ఎలాంటి ఆసనాలు ఉన్నాయి, వాళ్ళ ఫుడ్ డైట్ ఎలా ఉండాలి అనేది చెప్తారేమన్నా? సో పేరెంట్స్ చాలా మంది తినరని చెప్తారు, కానీ అది దట్ ఈస్ హోమ్ కుక్డ్ ఫుడ్ విచ్ దే డోంట్ ఈట్. బయట జంక్ ఎక్కువ తింటుంటారు. దే విల్ బి డ్రింకింగ్ ప్రాబ్లీ కూల్ డ్రింక్స్ కానీ, బర్గర్స్ కానీ, ఇలాంటి పేస్ట్రీస్ ఇలాంటివి తింటారు. సో ఇట్స్ అన్నెసెసరీ క్యాలరీస్, టూ మచ్ కార్బ్స్, టూ మచ్ ఫ్యాట్. సో అందుకని ఒబేసిటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. సింపుల్ హోమ్ కుక్డ్ మీల్స్, అన్నం కానీ చపాతీ కానీ ఇలాంటివి తినట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద గ్రోయింగ్ ఒబేసిటీ లెవెల్స్ అనమాట. ఓకే, యా మ్యామ్. పుట్టే వాళ్ళు కూడా, బర్న్ ఆఫ్ బేబీస్ కూడా ఎక్కువ ఒబేసిటీతో పుట్టే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. అంటే అది మదర్ తీసుకున్న ఫుడ్ త్రూ పిల్లలు పుట్టడం ఒబేసిటీ లెవెల్స్ వస్తున్నాయా ఏంటి అసలు? ఎక్కడ జరుగుతుంది? ప్రెగ్నెన్సీ టైంలో కూడా లేడీస్ ఎలాంటి ఆసనాలు కూడా చేయొచ్చు? దానివల్ల ఏమైనా లోపల ఉన్న బేబీకి బెనిఫిట్స్ ఉంటాయా? అంటే హాఫ్ ఇస్ జెనెటిక్స్ అండి. అంటే మనకి ఒకవేళ మన యాన్సిస్టర్స్ కానీ లేకపోతే మన ఇమీడియట్ కిన్ కానీ వాళ్ళు ఒకవేళ దే హ్యావ్ దట్ ఒబేసిటీ, దెన్ డెఫినెట్గా ఇట్ విల్ బి పాస్డ్ ఆన్. దట్ ఈస్ హాఫ్ ఆఫ్ ఇట్. సెకండ్ ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈట్ ఫర్ టూ అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఇద్దరి కోసం తినమని దే కీప్ స్టఫింగ్ అనమాట. ఇంకా తినిపించి ఇదే టైం కదా తినడానికి అని చెప్పేసి వాళ్ళని అంత ఫుడ్ పెడతారు. దట్ ఈస్ నాట్ రికమెండెడ్. సో దీనివల్ల చాలా మంది ప్రెగ్నెంట్ విమెన్ దే గెట్ జెస్టేషనల్ డయాబెటీస్, థైరాయిడ్, సో ఇలాంటివన్నీ కూడా వచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ డెలివరీ సి సెక్షన్స్ జరుగుతాయి అనమాట. బికాస్ ఆ యాంగ్జైటీ అండ్ థైరాయిడ్ లెవెల్స్కి ఏమవుతుందంటే వెన్ యూఆర్ పుషింగ్ ద బేబీ మీకు హార్ట్ రేట్ అనేది డ్రాప్ అవుతుంది. సో అందుకని డాక్టర్స్ ఏం చేస్తారంటే దే వోంట్ వెయిట్ ఫర్ అ లాంగర్ టైమ్ అండ్ సి సెక్షన్ చేసేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ అ నార్మల్ డెలివరీ. సో బికాస్ ఆఫ్ ఈటింగ్ ఇన్ ఎక్సెస్ అండ్ బికాస్ ఆఫ్ గివింగ్ ఇన్ టు క్రేవింగ్స్ అనమాట. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా అని చెప్పేసి నాకు తినాలనిపిస్తుంది, సో అది తిని ఏది తినాలి అనిపిస్తే అది తినాలి అంటూ ఉంటారు. మీరు చూస్తే మన పాతకాలము పచ్చం ఫుడ్ పెట్టేవాళ్ళు, ప్రెగ్నెన్సీ అప్పుడు వేరే రకమైన ఫుడ్ పెట్టేవాళ్ళు, ఏది పడితే అది పెట్టేవాళ్ళు కాదు. ఇంకోటి ఓల్డ్ అంటే మన తాతలు అమ్మమ్మల కాలంలో కూడా ప్రెగ్నెంట్ విమెన్ యూస్ టు డూ హౌస్ హోల్డ్ వర్క్. బిందెలు మోసేవాళ్ళు, అట్లనే బావిలోంచి నీళ్ళు తోడేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. సో వెన్ దే ఆర్ ప్రెగ్నెంట్ దే ఆర్ జస్ట్ సిట్టింగ్ డౌన్. సో దట్ ఈస్ లీడింగ్ టు అ లాట్ ఆఫ్ ఒబేసిటీ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్. మనం ఫస్ట్ కిడ్స్ గురించి మాట్లాడుకుందాం. కిడ్స్ చాలా మంది ఒబేసిటీ లెవెల్స్తో బాధపడుతున్నారు కదా, వాళ్ళు ఎలాంటి ఆసనాస్ చేయాలి, యోగాలో ఎలాంటి ఆసనాస్ ఉన్నాయో వాటి ప్రత్యేకత గురించి ఒకసారి మాకు క్లుప్తంగా చెప్పండి. సో ద బెస్ట్ ఆసన ఫర్ కిడ్స్ అనే కాదు, ఫర్ ఓల్డర్ పీపుల్, ఫర్ ఎవ్రీబడి ఈజ్ సూర్య నమస్కారం. ఇప్పుడు సూర్య నమస్కారాల్లో కూడా
కూడా డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ యోగా, ఎస్వ్యాస ఒక స్టైల్ ఉంటే మైసూర్ పట్టాభి జాయిస్ గారి స్టైల్ ఇంకొకటి ఉంటుంది. సో దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు కొన్ని డైనమిక్ మూవ్మెంట్స్ ఉంటాయి, కొన్ని మొబిలిటీ బేస్డ్ అంటే స్ట్రెచీ ఉంటాయి. సో ఈ స్ట్రెచింగ్ బేస్డ్ మూవ్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే జాయింట్స్ విల్ బీ ప్రొటెక్టెడ్. సో వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ కాంపిటీషన్స్ ఎక్సెట్రా, ఈ జాయింట్ మొబిలిటీ వల్ల దిల్ బీ సేఫ్ వెన్ దే ఆర్ రన్నింగ్ ఆర్ వెన్ దే ఆర్ ప్రాబ్లీ జంపింగ్ చేసినప్పుడు ఎక్సెట్రా, నీస్ విల్ బీ ప్రొటెక్టెడ్. అంతేకాకుండా ఈ డైనమిక్ మూవ్మెంట్స్ అంటే మన అష్టాంగ విన్యాస లేదంటే విన్యాస యోగా చేసినప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ ప్లాంక్ హోల్డింగ్స్, ఫలకాసన ఉంటుంది, దెన్ యూ హ్యావ్ జంప్ బ్యాక్స్, జంప్ త్రూస్. సో బికాస్ ఆఫ్ దాట్ యాక్షన్ మీకు there is a lot of calorie burning, plus at the same time muscle firmness అనేది పెరుగుతుంది. So there is a good amount of yoga for kids. Yes ma'am, ఆ ఆసనాస్ ఒకసారి వేసి చూద్దామా? మనతో పాటు కిడ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. యా, చాలామంది నార్మల్ డెలివరీస్కి ఎక్కువ మంది ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ అది అవ్వక సిజరిన్ చేసుకొని లోయర్ బ్యాక్ పెయిన్తో కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అసలు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎలాంటి ఆసనాస్ చేయాలి? సిజరిన్ అయిన ఉమెన్స్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఎలాంటి ఆసనాస్ చేస్తే బాగుంటుంది? సిజరిన్ అయిన వాళ్ళు ఎంత గ్యాప్ తీసుకొని మన యోగా ఆసనాస్ చేస్తే బాగుంటుంది? సో మనకి ఇప్పుడు సిజేరియన్లో కూడా వెరీ మినిమల్ ఇన్వేజివ్ సిజేరియన్స్ జరుగుతున్నాయి. అంటే అంతకు ముందరలాగా అంత డీప్గా లేకపోతే అంత వైడ్గా కట్ చేయకుండా లిటిల్. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మేబీ ఒక 4 months, ఫస్ట్ 6 weeks అయితే పడుతుంది మన యూట్రస్ అనేది మళ్ళీ బ్యాక్ షేప్ వచ్చేంత వరకు. దట్ సైజ్ అనేది మనకి యూట్రస్ ఆల్మోస్ట్ 1500 times ఇట్ ఎక్స్పాండ్స్. ఇంత ఉన్నది అంత ఎక్స్పాండ్ అవుతుంది అనమాట వెన్ దెర్ ఇస్ అ బేబీ. సో అది బ్యాక్ రావడానికి అట్లీస్ట్ 4 weeks పడుతుంది. అది వచ్చిన తర్వాత ఒక మినిమం 4 months తర్వాత సి సెక్షన్ వాళ్ళు దే కెన్ డూ అ ఫ్యూ సింపుల్ ఆసనాస్, దానివల్ల బ్యాక్ పెయిన్ అనేది పోతుంది. ఓకే. సో మళ్ళీ నార్మల్ డెలివరీ వాళ్ళు వచ్చేసి నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఆల్వేస్ రిమెంబర్ టు ఫోకస్ ఆన్ ఓపెనింగ్ ద హిప్స్. ఎందుకంటే మనకి యూజువల్గా ద థింగ్ ఈజ్ ఓల్డెన్ డేస్లో లేడీస్ కూడా ఇఫ్ యూ సీ దే వర్ వెరీ కర్వీ, హిప్స్ వర్ వైడర్. అండ్ మామూలుగా కూడా పెళ్లి చూపులప్పుడు కూడా లేకపోతే వెన్ దే వర్ చూసింగ్ అ బ్రైడ్ ఎలా చూస్ చేసుకునే వాళ్ళంటే హిప్స్ విడ్త్ ఎక్కువ ఉండేటట్టు. సో దట్ మీన్స్ దే హ్యావ్ మోర్ చైల్డ్ బేరింగ్ అబిలిటీ అన్నట్టు. అంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు, సో నార్మల్ బర్త్స్ ఉండేవి. సో చాలామంది పిల్లలు పుట్టడము, చనిపోవడము, లేకపోతే ఆడవాళ్ళు చనిపోవడం డ్యూరింగ్ డెలివరీస్ జరిగేది. సో దే యూస్ టు చూస్ ఆల్సో విమెన్ హూ వర్ వైడ్ హిప్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ హిప్ విడ్త్ అనేది మనకి ఎక్కువ ఉందనుకోండి, సో ఇట్స్ గ్యారంటీడ్ ప్రాసెస్ ఫర్ నార్మల్ డెలివరీ అండ్ ఇట్ విల్ బీ హెల్దీ బేబీ అని చెప్పేసి. ఈ మధ్యకాలంలో చాలామందికి కూడా అవగాహన వచ్చింది, యోగా మీద చాలా అవగాహన వచ్చాక చాలామంది ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. చూపించండి మీరు వేసి మా కోసం. నార్మల్ డెలివరీ వాళ్ళు ఎలాంటి ఆసనాస్ ప్రయత్నించే వాళ్ళు ఎలాంటి ఆసనాస్ వేయాలి? యాక్చువల్లీ సింపుల్ నార్మల్ డెలివరీకి ఫస్ట్ లైక్ ఐ సెడ్ ఇందాక హిప్ అనేది ఓపెన్ అయ్యే ఆసనాలు చేయాలి. సో దిస్ ఇస్ అ బటర్ఫ్లై పోజ్ ఆర్ బద్ద పోజ్, కోణాసన అంటారు, తిత్లీ ఆసన అంటారు, డిఫరెంట్ నేమ్స్. సో ఇఫ్ యూ నోటీస్ ఇన్ దిస్ హంచ్ చేయకుండా బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. ఓకే. ఫోకస్ ఆన్ ద హిప్స్ అండ్ ట్రై టు బ్రీద్ ఇన్ అండ్ ట్రై టు ఓపెన్ ద హిప్స్ అనమాట. ఓకే. అసలు ఇది కూడా చాలా మంది ఇలానే కూర్చుంటే బటర్ఫ్లై పోజ్ అనగానే కూర్చోడం ఇలా కూర్చుంటారు. ఇలా ఓకే. కూర్చోలేరు ఎందుకంటే ఇట్స్ వెరీ టైట్, ద హిప్స్ ఆర్ వెరీ టైట్. ఓకే. సో one more thing I would suggest everybody irrespective of pregnant women or normal people is కింద కూర్చోడం నేర్చుకోండి. ఓకే. సో మన కింద కూర్చొని తినట్లేదు, ఇంతకు ముందర ఇలానే కదా కూర్చొని తినేవాళ్ళం. నౌ ఇట్స్ డైనింగ్ టేబుల్, దెన్ దెర్ ఇస్ అ వెస్టర్న్ టాయిలెట్. సో బికాస్ ఆఫ్ ద వెస్టర్న్ టాయిలెట్ వీ డోంట్ హ్యావ్ ద స్క్వాటింగ్ అబిలిటీ. సో now for delivery also this is an excellent pose. This is called malasana. Okay. So malasana is again opening the hips and it will widen the hips. So మా కాన్స్టిపేషన్కి కానీ లేకపోతే రెగ్యులర్ డెలివరీ కానీ ఇప్పుడు మీరు చూస్తే దిస్ ఇస్ ద హిప్ పొజిషన్. చాలా పడుకొని యాక్చువల్లీ యూ షుడ్ నెవర్ డెలివర్ అ బేబీ పడుకొని, దట్స్ అ వెరీ రాంగ్ మెథడ్. సో ఐదర్ ఇన్ దిస్ పొజిషన్, ఐదర్ చేతులు మంచం మీద పెట్టి, and this, see if you notice it's a very natural way of pushing the child out.
ఎన్ని సెకండ్స్ చేయాలి, ఎన్ని యూ కెన్ స్టార్ట్ విత్ మేబీ 1 minute. అది కూడా కష్టమే చాలా మందికి, బికాస్ ఈ యాంకిల్ ఏదైతే ఉందో చాలా మందికి రాదు. ఇలా కూర్చుంటారు, చూసి అలా కూర్చుంటారు. మెల్లిమెల్లిగా ది యాంకిల్ విల్ కమ్ డౌన్. ఇక్కడ యూ కెన్ పుట్ 2 pillows అండ్ దెన్ యూ కెన్ సిట్ అండ్ దెన్ స్లోలీ అండ్ జెంట్లీ యూ కెన్ జస్ట్ ఐ కెన్ సిట్. నేను ఒక గంట సేపు అయినా ఇట్లానే కూర్చోగలుగుతాను, బికాస్ జస్ట్ అ ప్రాక్టీస్ అనమాట. ఎవ్రీ డే ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్, దెన్ దిస్ ఇస్ వన్. దెన్ ద సెకండ్ వన్ ఈస్, సో ఇలా చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ ద గాడెస్ పోజ్. గాడెస్ పోజ్ అని అనుకుంటారు బికాస్ విమెన్ ఆర్ ద క్రియేషన్ సెంటర్స్ కాబట్టి దేవి ఆసన అంటారు. సో లైక్ యువర్ డాన్సర్స్ పోజ్, జస్ట్ వైడ్ స్టాన్స్ 45 degrees ముందర కాకుండా వెనక్కి అండ్ జస్ట్ అప్ అండ్ డౌన్. సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ సుమో స్క్వాట్. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. ఇలా కాకుండా బ్యాక్ షుడ్ బి స్ట్రైట్, ఓపెనింగ్ ది ఇన్నర్ థైస్ అండ్ యువర్ హిప్స్ అనమాట. సో యూ కెన్ పల్స్ అప్ అండ్ డౌన్ అండ్ దెన్ యూ కెన్ జస్ట్ స్టే హియర్. డాక్టర్ సజెషన్స్ తీసుకొని కంపల్సరీగా చేయాలంటారా యోగా? అసలు అవసరం లేదా? ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ టైంలోనే టేక్ రెస్ట్, డోంట్ సో ఎప్పుడైనా సరే ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 3 months 12 weeks. సో 12 weeks వరకు ట్రై నాట్ టు డూ ఎనీథింగ్, because that is when the major part of the baby is forming, and that is sort of a delicate phase anamata. Yes. Second trimester 3 months తర్వాత 4th month నుంచి once everything consolidates, అప్పటి నుంచి you can happily do. But again best to consult a doctor, ఎందుకంటే some of you may be having a weak cervix, లేదంటే ప్లసెంటా అనేది మనకు ముందర ఉండొచ్చు, వెనక్కి ఉండొచ్చు. సో దానివల్ల బ్యాక్ బెండ్స్ అది చేస్తే ప్లసెంటల్ సెపరేషన్ అవ్వచ్చు అనమాట. సో to be careful, try to consult a doctor, consult your gynec, and then వాళ్ళు ఓకే అని చెప్పిన తర్వాత బెస్ట్ టు డూ ప్రీనేటల్ యోగా. మ్యామ్ సిజరీన్ లేడీస్ గురించి మాట్లాడుకున్నాం. లోయర్ బ్యాక్ పెయిన్ లో అసలు చాలా సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఆసనాస్ ఉన్నాయి యోగాలో? రీజన్ ఎందుకు లో బ్యాక్ పెయిన్ వస్తుందంటే సిజేరియన్ చేసినప్పుడు యూ కట్ ఇట్, కరెక్ట్? సో ఇక్కడ మసిల్ ఉంటుంది. సో వీ హ్యావ్, ఇప్పుడు మగవాళ్ళకి 8 pack ఉన్నట్టే ఆడవాళ్ళకి కూడా ఇట్స్ సేమ్ అనాటమీ. You can also get an 8 pack provided you do the right form of exercise, you eat the right food. అది ఏమవుతుందంటే your abdomen has almost 8 layers thick. It's a very strong muscle in the body. ఒకసారి మీరు దాన్ని కోసారు అంటే ఆ టిష్యూస్, ఫైబర్స్, మసిల్స్ అన్ని జాయిన్ అవ్వడానికి ఇట్ టేక్ అ లాంగ్ టైం. సో చాలా మంది ఏం చేస్తారు, అయిపోయిన తర్వాత పరిగెడుతుంటారు, వాకింగ్ చేస్తారు, అన్ని చేస్తారు, కానీ ఇది మాత్రం స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో సింపుల్ ఆసన టు స్ట్రెంగ్తన్ ఇస్, ఫస్ట్ కోర్ స్ట్రాంగ్ చేసుకుంటే లోవర్ బ్యాక్ పెయిన్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకే, సో ఇట్స్ ఆల్ సింపుల్ ఆసన. యూ కెన్ జస్ట్ సీ ఇలా, జస్ట్ అదే లై డౌన్. యూ కెన్ జస్ట్ లై డౌన్ ఇలా. ఓకే, వన్స్ యూ లై డౌన్, ఇది పెల్విక్ ఫ్లోర్ అంటారు. సో యూ టిల్ట్ అండ్ రిలీజ్, టిల్ట్ అండ్ రిలీజ్. సో టిల్ట్, ఇక్కడ మేక్ షూర్ యువర్ లోవర్ బ్యాక్ ఇస్ ఫుల్లీ ప్రెస్సింగ్. మీరు నోటీస్ చేస్తే ఈ అబ్డామిన్ ఇస్ కమింగ్ టుగెదర్. ఇక్కడే ఉండి ఒక 5 to 8 deep breaths, breathe, then slowly bring your legs up. ఇక్కడ ఇది పోకూడదు, ఆర్చ్. సో దిస్ ఇస్ కాల్డ్ టైట్నింగ్ ద కోర్. మెల్లిగా జస్ట్ డూ దిస్ ఎవ్రీ డే. వన్స్ యూ ఫీల్ ఇలా ఆర్చ్ రావట్లేదు అంటే దెన్ యూ కెన్ స్లోలీ అండ్ జెంట్లీ ట్యాప్ అండ్ బ్యాక్, ట్యాప్ అండ్ బ్యాక్. ఇది 15-15 ఒక 3 sets చేసుకోవచ్చు. సో వాట్ దిస్ విల్ డూ ఇస్ ఇట్ విల్ టైటన్ ద కోర్. ఈ లోవర్ బ్యాక్ ఏదైతే ఉందో ఈ ఆర్చ్ రాకుండా మీకు బ్యాక్ పెయిన్ అనేది రాదు. నెక్స్ట్ ఆసన ఫర్ ఎవ్రీబడి అండ్ ఫర్ విమెన్ ఇస్ సేతుబంధాసన, బ్రిడ్జ్ పోజ్. సో గెట్ యువర్ లెగ్స్ టుగెదర్, మెల్లిగా ప్రెస్ ప్రెస్ ప్రెస్, లిఫ్ట్ ద హిప్స్ అప్ సో దట్ స్లోలీ అండ్ జెంట్లీ, డోంట్ గో ఇన్ టు ద ఫేస్, సెంటర్. ఒక 5 to 8 deep breaths. Just breathe, close your eyes. Just get everything to the center and then just come back to the center. So this is Setubandhasana and then core strengthening anamata. మ్యామ్ లేడీస్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి యోగా ఆసనాస్ చేస్తే బాగుంటుంది? అలాంటి యోగా వల్ల తగ్గిపోతుంది అనేది ఉందా పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల? సో ఇందాక మీరు చూపించాను కదా, సో దట్ దేవి పోజ్, గాడెస్ పోజ్, ఇన్నర్ థై ఓపెనింగ్, దట్ ఈస్ గుడ్ ఫర్ పీసీఓడి. సెకండ్ పీసీఓడి ఈస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో మనకి ఒక్క చోట రిలీజ్ అవ్వాల్సిన ఎగ్, దట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్ ఇస్ డిస్టర్బ్డ్ అనమాట. సో ఎనీథింగ్ విచ్ ఇస్ స్టిమ్యులేటింగ్
and allowing blood to flow to the uterus, to your vital organs. Those asanas are helpful. So standing forward fold unda same ala I'm showing the seated version. So you can keep your leg forward, legs forward, మెల్లిగా ఇక్కడ నుంచి you bend. So flexibility లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే you can bend your knees. మనకు కావాల్సింది ఏంటి, పాదాలు పట్టుకోవడం కాదు. This stomach is pressing against the thighs. That is what we want. So ఇక్కడ నుంచి you hold and relax. Those who have the flexibility, straighten the legs, but make sure your stomach is pressing. Okay, so this is one asana for PCOD. Next is Janushirshasana. So beginners ఏం చేయొచ్చు అంటే ఇలా ఈ పాదాన్ని you can put it here. Okay, those who have the flexibility you can put it here. Okay, ఇది చేసి same forward fold. Okay, so if you notice here, this is pressing against stomach. Yes. The stomach, the pelvic floor, the uterus. This is where our uterus is, right? Yes. So ఇక్కడికి ఈ ప్రెస్సింగ్ యాక్షన్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది, ఆక్సిజన్ సప్లై జరుగుతుంది. సో మనం రోజంతా ఇలా కూర్చొని ఉంటాం. సో చాలా మంది పిల్లలు లైక్ ఐ సెడ్ దే డోంట్ సిట్ డౌన్, దే డోంట్ స్క్వాట్. సో దేర్ ఇస్ నో గుడ్ సప్లై, ఇట్స్ ఆల్ స్టాగ్నెంట్ ఎనర్జీ. వెస్ట్రన్ టాయిలెట్స్ మీరు కూర్చోనే కదా, సో దిస్ స్క్వాట్ అప్పుడు ఏంటి, దిస్ ఇస్ ప్రెస్సింగ్ అగేన్స్ట్. అందుకని వాష్రూమ్ ఇస్ ఫ్రీ. Now they are constipated throughout the day because there is no movement and there is nothing which is pressing, stimulating. Ma'am, constipated వల్ల మనకి వెయిట్ పుట్ ఆన్ అవుతామా? Yes. Yeah. అంత చెత్తంత లోపలే ఉంటుంది కదా. You have to excrete it. See మల్ల ఆసన ఇందాక చూపించింది. మల్ల ఆసన అంటే your waste should be gone from the body. Yes. Constipation అనేది ఉంది అంటే ఇట్స్ నాట్ వెయిట్, బ్లోటింగ్ అనిపిస్తుంది. బ్లోటింగ్, ఎస్, బొజ్జిలా ఉన్నట్టు కనిపిస్తుంది, ఇక్కడంతా పఫీనెస్ వస్తుంది. సో యువర్ థాట్స్ విల్ ఆల్సో, ఇప్పుడు చూడండి వాష్రూమ్కి వెళ్ళేది యువర్ కాన్స్టిపేటెడ్, ఫ్రెష్ ఐడియాస్ రావు మనకి, రోజంతా చిరాక్. బట్ అగైన్ ఈ కాన్స్టిపేషన్ ఎందుకు అవుతుందంటే చాలా మందికి గట్ అనేది ఏదైతే ఉందో మన స్టమక్, ఇట్ ఇస్ నాట్ క్లీన్. ఫైబర్ తినట్లేదు, ఫ్రూట్స్ తినము. ఫ్రూట్స్ పాపం వాడు పెట్టి అమ్ముతూనే ఉంటాడు కానీ ఫ్రూట్స్ సగం మంది ఇంట్లో ఉంటే పాడైపోతాయి. దెన్ వెజిటబుల్స్ తినరు, అండ్ దెన్ ఇనఫ్ ప్రోటీన్, ఇనఫ్ కార్బ్స్, ఇవి సమపాలంలో ఉండాలన్నమాట అన్ని. దట్ ఈస్ ద రీజన్ యువర్ కాన్స్టిపేటెడ్. సెకండ్ థింగ్ ఈజ్ పీపుల్ హూ కెనాట్ లెట్ గో ఆఫ్ ద పాస్ట్, హూ కెనాట్ లెట్ గో ఆఫ్ ఎనీథింగ్. వాళ్ళన్నీ లోపలే స్టోర్ చేసుకుంటారు అనమాట. సో దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ యువర్ గట్. ఎస్, దట్స్ ద రీజన్ పీపుల్ ఆర్ కాన్స్టిపేటెడ్. రేపు వచ్చేసి యోగా డే ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ యోగా డే గురించి యాజ్ ఏ యోగా టీచర్గా మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ థ్యాంక్ అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ ఫార్ ఇంట్రొడ్యూసింగ్ వరల్డ్ యోగా డే ఆర్ ఇంటర్నేషనల్ యోగా డే. ఈ యోగా అనేది ఒక 5000 years కంటే బిఫోర్ ఉన్న సబ్జెక్ట్ అనమాట. ఇట్స్ అన్ ఏన్షియంట్ సైన్స్. Because చాలా మంది will argue that yoga is something else, it's not science అని, but it is a science. మీరు చరక సంహిత, ఉపనిషత్స్ తీసుకుంటే it is a proven science wherein body, mind, soul, food, everything is coordinated and everything goes సేమ్ ఒక పాత్లో వెళ్తాయి అన్నమాట. అంటే మీరు ఒక వర్కౌట్ చేస్తున్నారు, ఒక తిండి లేకపోతే ఇలా తిని అలా చేసి థాట్స్ మాత్రం వేరేగా ఉన్నాయంటే ఇట్ డజంట్ సర్వ్ పర్పస్. యోగా ఈజ్ వన్ థింగ్ విచ్ ఇస్ హోలిస్టిక్. వెన్ వీ సే హోలిస్టిక్, ఇట్ కవర్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వర్కౌట్ చేశారు, ఇంటికి వెళ్ళారు, ఫుడ్ తిన్నారు, బట్ పక్కన వాళ్ళ మీద అరుస్తున్నారు. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ అ వర్కౌట్? What is the point of eating clean food when your mind is not clean? Yes. Right? When you are spoiling the environment around, when there is no peace within. Yoga is the only form which will provide you 360 degrees, complete holistic perspective on life as such. Now if you see, chala mandiki chala PCOD annar kada, indaka PCOS also, mainly again due to a lot of social media comparison. They want everybody wants to look a certain way. Yes. If you see outside, all the women look same makeup, same behavior, same fashion, because they want to compare. Everybody wants to be something. Evaro manalni పొగడేసేయాలి. సో యోగా ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఎలిమినేట్ దీస్ అన్నెసెసరీ థాట్స్. ఇట్ విల్ సే దట్ యు ఆర్ ఇనఫ్ అండ్ యూ షుడ్ లెట్ గో ఆఫ్ మెటీరియల్
thoughts. And that is why yoga, International Yoga Day అని చాలా మంది ఫారినర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ ఇండియాలో కేవలం ఇంటర్నేషనల్ యోగా డే మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ప్లీజ్ డోంట్ డూ దట్. ట్రై యోగా. అండ్ దోస్ హూ థింక్ యోగా ఈజ్ ఓన్లీ స్ట్రెచ్చింగ్, యోగా బోరింగ్, యోగా ఇలా కూర్చోవడము అనుకుంటున్న వాళ్ళకి ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఆసనాస్. నేను చాలామంది మెన్కి కూడా చెప్తాను, ఐ టీచ్ men who are very strong, they cannot finish a 1 full hour class because you are staying in the asanas for a longer time. Yes, right? So yoga is both strength, it is stretching, it is not boring. So boring, yeah, boring means gym lo aithe songs untai, zumba ki velte songs untai kabatti is doing absolutely. See, the purpose is boredom. Because the actually మనకి boredom అనేది we cannot accept it. అంటే సైలెంట్ గా మనతో మనం కూర్చోలేం. మనకి ఎవరో ఎక్స్టర్నల్ గా స్టిమ్యులేషన్ అనేది ఉండాలి. స్టిమ్యులేషన్ లేని రోజు వాట్ విల్ యూ డూ అండ్ వాట్ ఈస్ ద స్టిమ్యులేషన్ డూయింగ్ అనేది, దట్ ఈస్ ద పాయింట్. యోగా గివింగ్ ఏ పీస్ ఆఫ్ మైండ్ బేసిక్ గా. మనం వెళ్ళి జిమ్లలో అంతా కష్టపడి చేస్తాం కానీ ఆ పీస్ ఆఫ్ మైండ్ అక్కడ దొరకదు. సో జిమ్ ఈస్ ఆల్సో గుడ్. ఐ వుడ్ సే స్ట్రెంత్ ట్రైనింగ్ ఈస్ వెరీ బెనిఫిషియల్, కానీ జిమ్ ఈస్ డోపమైన్. సో ఇట్స్ కాసేపు ఆ హై ఇస్తుంది, అగైన్ యూ విల్ గో బ్యాక్ టు ద సేమ్. బట్ యోగా ఈజ్ సైన్స్ కదా. సో సెరటోనిన్ ఏంటంటే రోజంతా ఇట్ విల్ హ్యావ్ అన్ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ యూ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యోగా అండ్ జిమ్. ఓకే, సో ఇప్పుడు మనం అష్టాంగ సూర్య నమస్కార్ ద 12 steps మెథడ్ చేస్తున్నాము. సో విల్ డూ ఇట్ ఆన్ వన్ సైడ్ అండ్ షో, తర్వాత యూ షుడ్ డూ ఇట్ ఆన్ ద సెకండ్ సైడ్ as well. Okay, the first one is Namaskarasana. We'll inhale here and exhale. Now ఇప్పుడు inhale, we'll take the hands up and back. Exhale, forward bend. Inhale, take the left leg back. We drop the left knee down and we look up from here. Exhale, Parvatasana, right leg back. Drop the chest down. Inhale, Ashtanga Namanasana, chest and chin down. Exhale here, inhale Bhujangasana, push your chest forward. Now exhale, Parvatasana again. Inhale, left leg forward, dropping the right knee down. Now exhale, Uttanasana. Inhale, up and back. Exhale, Namaskarasana. So as you saw, this is a dynamic Surya Namaskar wherein manamu hands venaki stretch chesinappudu there is a lot of stretching. Manamu stomach kindaki drop chesi Ashtanga Namanasana chesinappudu there is a lot of pressing on the stomach which will mobilize fat. At the same time it will give you good blood pressure to all the parts of the body. There is a good blood supply. Then Ashwasanchalanasana chesinappudu manaki knees, hips, they will be very open and this will be helpful for them in mobility as well. So people who want to pursue a lot of sports etc. వాళ్ళకి ఈ హిప్ స్ట్రెచింగ్, నీ స్ట్రెచింగ్ వుడ్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఎలాంటి ఫస్ట్ మన యోగాలో ఎలాంటి ఆసనాస్ చేసుకుని వెళ్తే వాళ్ళకి థైస్ పట్టేయడం కానీ నీస్ దగ్గర పట్టేయడం కానీ ఉండుకుంటుంటుంది, వాళ్ళ బాడీ ఎక్కడ ఫ్లెక్సిబిలిటీగా ఎలా ఉంటుంది, ఎలాంటి ఆసనాస్ ఉన్నాయి? సో స్పోర్ట్స్ పర్స్యూ చేయాలనుకున్న వాళ్ళు one thing is their joints always need to be mobile. Yes. Okay, because there's a lot of spring action happening. Basketball, there is a lot of knee involvement. Then again running, there's a lot of tendons, ankle involvement kabatti you can do simple joint mobility. So you can just do rotations with the wrists. Meer kuda cheyochu rotations with the wrist. All right, so this is just a warm up. Always remember to warm up before any kind of game. And then slowly and gently from here you can take your hands at the hips and just rotate the hips. So indulo manaki advanced movements kuda untayi, but at the moment I am showing the beginner version because not everybody will be able to do the advanced version. Okay, this is for hip mobility. And then for the knees you can just turn this way and you can do the kicks, the butt kicks. So ivanni manaki sukshma vyayamalu vastayi. Meeru Ramdev Baba ఆసనాలు చూస్తే దిస్ వుడ్ బి దేర్ ఇన్ దట్. నౌ కమింగ్ టు ద మెయిన్ పార్ట్, విల్ స్టాండ్ బ్యాక్. ఓకే, నౌ ఇందాక చూపించిన అశ్వసంచలనాసనే బట్ విత్ ద రైట్ లెగ్ బ్యాక్, వీరభద్రాసన చూపించవచ్చు. సో విల్ టేక్ ద లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఓకే, విల్ టర్న్ ద లెఫ్ట్ ఫుట్ 45 degrees, that is for beginners. Advanced 90 degrees.
And then from here, ఈ బ్యాక్ లెగ్ని ప్రెస్ చేస్తూ వీరభద్రాసన straight. So keep the hands straight and bend, and we'll stay here for 5 deep breaths. Just make sure your ankles and knee are in the same line and you're using ఈ hip. Back leg వచ్చేసి మనకి straight ఉండాలి. That's it. Exhale, just step forward. Okay, so వీరభద్రాసన వల్ల ఏమవుతుందంటే back leg, the front part would be stretched and the quadriceps ఇది strengthen అవుతాయి అన్నమాట. So this is good for runners, this is also good for people who want to pursue basketball, etc. The next asana would be వీరభద్రాసన 2. The same way ఈ లెగ్ పెట్టాం, రైట్ లెగ్ బ్యాక్. ఇందాక మనం స్ట్రైట్ చేసాము, నౌ వీ విల్ గో సైడ్ వేస్. వీరభద్రాసన 2, సో యూ గో, yes, that's it. And then we'll stay here for 5 deep breaths. Keep the chest straight, ankle and knee in the same line. Activate the hips, activate the thighs. ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే బ్యాక్ లెగ్ ఇస్ స్ట్రెచింగ్. ఓకే, గ్లూట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ మనకి ఈ క్వాడ్రిసెప్స్, కాఫ్ మజిల్స్ ఇవన్నీ స్ట్రాంగ్ అవుతున్నాయి, స్ట్రెంథనింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే వెన్ ఎవర్ వీ ప్లేయింగ్ గేమ్స్ మీకు నీస్ మీద వెయిట్ అనేది తక్కువ పడుతుంది. బికాస్ దెర్ ఇస్ అ మసిల్ హియర్, దెర్ ఇస్ అ మసిల్ హియర్ విచ్ ఇస్ టేకింగ్ ఆల్ ద లోడ్ అనమాట. Then we'll come back to the center. So these are the 2 asanas which you can easily do, and adding the Surya Namaskar already lot of asanas are covered, so ee asanal cheyochu. యమా, మీరు పతాంజలి ఆసనాస్ అని చెప్పారు. సూర్య నమస్కారాల్లో కూడా డిఫరెంట్ సూర్య నమస్కారాస్ ఉన్నాయి. అంటే ఆ నమస్కారాస్కి వీటికి ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు? సో అంటే మనకి హఠయోగా ఇస్ ద కోర్, ఇస్ ద రూట్. హఠయోగా నుంచి చాలా మంది టీచర్స్, కృష్ణమాచార్య వాజ్ ద మెయిన్ పర్సన్ హూ హెడ్ బ్రాట్ మోడర్న్ యోగా అనమాట. ఈ ఆసనాలు ఎక్కువ కృష్ణమాచార్య తీసుకొచ్చారు. దాని తర్వాత ఆయన లినియేజ్ దేశికాచార్, పట్టాభి జాయిస్, వీళ్ళందరూ దే బ్రాంచ్డ్ అవుట్. దట్ ఈస్ ఇన్ ద సౌత్. నార్త్లో మనకి బిహార్ స్కూల్ ఆఫ్ యోగా, పరమహంస యోగానంద. సో వీళ్ళందరూ దే బాట్ అ డిఫరెంట్ స్టైల్, ఎస్ వ్యాస, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యోగా అనమాట. సో మీరు సౌత్లో అష్టాంగ విన్యాస ఇస్ డిఫరెంట్ టు పతంజలిస్ అష్టాంగ యోగా. యాక్చువల్గా పతంజలి అష్టాంగ యోగా అంటే ఓన్లీ ఆసనాస్ కాదు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సమాధి అనే పొజిషన్ చేరడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, 8 స్టెప్స్. ఓకే, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. దిస్ ఇస్ పతంజలిస్ అష్టాంగ యోగా. అందులో ఆసన ఇస్ ద 3rd స్టెప్. సో వెన్ వీ సే సమాధి, ఇట్ మీన్స్ కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ అన్నమాట. సో ఈ పీస్ ఆఫ్ మైండ్ మనకి రావాలి అంటే వాట్ ఈస్ ద స్టేజ్ వైజ్ ప్రాసెస్? మనం చాలామంది మెడిటేషన్లో కూర్చుంటాం, కానీ కూర్చున్న వెంటనే వీ వోంట్ బీ ఏబుల్ టు మెడిటేట్. ఏవో ఆలోచనలు వస్తాయి, దోమ కొడుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఆల్ దిస్ హ్యాపెన్స్. సో మనకేంటంటే ఈ పతంజలి అష్టాంగ మెథడ్ ఏదైతే ఉందో ఇట్లా ఒక రోడ్ మ్యాప్ అనమాట మనకి. సో ఇదేంటంటే యమ నియమ, శౌచ, సంతోష, కంటెంట్మెంట్, ఇలాంటివన్నీ ఉంటాయి. దాని తర్వాత ఆసనాలు చేయండి సో దట్ యువర్ బాడీ ఈజ్ లైక్ అ వెసల్, ఇట్ విల్ బీ స్టెబిలైజ్డ్. తర్వాత ప్రాణాయామ, బ్రెత్. వెన్ యూ కంట్రోల్ ద బ్రెత్, యువర్ థాట్స్ ఆర్ కంట్రోల్డ్, రైట్? మ్యామ్, అందరూ చెప్తూ ఉంటారు జిమ్స్కి వెళ్ళాక, జిమ్ ఆపేశాక మళ్ళీ ఆఫ్టర్ తర్వాత మనకి బాడీ ఏదైతే బిల్డ్ చేసామో మళ్ళీ మనకి పుటాన్ అయిపోతాం, వెయిట్ వస్తాము అంటారు. ఇప్పుడు చాలా మంది జుంబా క్లాసెస్కి వెళ్తున్నారు, వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వెళ్ళలేరు, ఎందుకంటే కంటిన్యూ ఎగరడము, దానివల్ల చాలా మందికి నీ పెయిన్స్ రావడం కూడా ఉంటుంది. అది నిజమేనా మ్యామ్? ఇట్ ఇస్ ట్రూ? మళ్ళీ జిమ్ ఆపేసి వచ్చాక మళ్ళీ పుటాన్ అవ్వడం, వెయిట్ అనేది? సో మనకి జిమ్లో ఏమవుతుందంటే ఇట్స్ అ ఫాస్ట్ వే ఆఫ్ బర్నింగ్ ఫ్యాట్, బికాస్ మల్టిపుల్ రెపిటేషన్స్ చేస్తాం. సో ఇట్స్ ఇసెంట్రిక్ కాన్సెంట్రిక్ లోడింగ్ అంటాం మసిల్ని. సో ఇప్పుడు దిస్ ఇస్ ఆర్ మసిల్, ఇది కండ. సో దీన్ని మనము ఒక 10 times 15 times వెన్ యూఆర్ పంపింగ్ దిస్, ఇదేమో లెంతన్ అవుతుంది, ఇవేమో స్ట్రెంథన్ అవుతుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ లీవ్ జిమ్ ఇస్, ఎంత ఫాస్ట్గా మనకి మసిల్ అయితే బిల్డ్ అవుతుందో అది అంతే ఫాస్ట్గా డిసింటిగ్రేట్ అయిపోతుంది. సో మనం ఫ్యాట్ పుట్ ఆన్ అవ్వము, ఇట్స్ జస్ట్ దట్ స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది. సో మనకి ఎలా అనిపిస్తుంది, అది ఇట్ లుక్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ ఫ్యాట్, ఇట్స్ జస్ట్ దట్ స్కిన్ బికమ్స్ లూజ్, దెర్ ఇస్ నో మసిల్ టు హోల్డ్ అనమాట, ఒక గమ్ లాగా ఇట్ విల్ నాట్ బైండ్. సెకండ్ థింగ్ ఈస్ weight is 99% మీ diet. So 99% of your weight is made in the kitchen. If you eat healthy, you will be healthy, you will look healthy, you will look young, you will look strong. మనం డైట్ అంటారు కాబట్టి విచ్ డైట్ వీఆర్ కెన్ ఫాలో అంటే చాలా మంది
ఇంటర్మీడియట్ డైట్ అంటే ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో డైట్ అంటే చాలా, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం తినకుండా ఏదో ఈవినింగ్ ఒక చపాతి, కార్బ్స్ అసలు అవాయిడ్ చేస్తున్నారు. దానివల్ల బాడీస్ కూడా చాలా మంది వీక్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అసలు ఎలాంటి డైట్ తీసుకోవాలి, యోగాలో ప్రత్యేకత ఏంటి, యోగా చేసే వాళ్ళకి కూడా ఎలాంటి ఫుడ్ మీరు సజెషన్ చేస్తూ ఉంటారు? రైట్. సో ఇప్పుడు మనకి యోగా ఇస్ అ వెరీ ఏన్షియంట్ సబ్జెక్ట్. అందుకని అకార్డింగ్ టు ఆయుర్వేద యువర్ డైట్ ఫస్ట్ ఇట్ మస్ట్ బి సస్టైనబుల్. అంటే మీరు రోజు తినగలగాలి ఆ డైట్. ఓకే, ఇవాళ దీన్ని రేపు వదిలేసి నా వల్ల కాదు అంటే యువర్ బాడీ విల్ నాట్ బీ రెస్పాన్సివ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ వీఆర్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో వీ హ్యావ్ దోషాస్ ఇన్ అవర్ బాడీ. దోషాస్ అంటే ఇట్స్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ, వాత పిత్త కఫ అనమాట. అంటే కొంతమందికి స్వెట్, ఐఎమ్ స్వెటింగ్, సో మైన్ ఇస్ అ పిత్త కైండ్ ఆఫ్ అ బాడీ, లాట్ ఆఫ్ హీట్. ఓకే, కొంతమంది ఏంటి మెల్లిగా నడుస్తారు, మెల్లిగా మాట్లాడతారు, సో వాళ్ళది ఏంటంటే కఫ ఎక్కువ ఉంటుంది అనమాట, డామినెంట్. ఓకే, నెక్స్ట్ వాత అనమాట, ఎక్కువ మాట్లాడుతుంటారు, సో దిస్ లాట్ ఆఫ్ ఎయిర్. వీళ్ళకి ఏంటంటే జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట. సో మన డయట్ ఎప్పుడు ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద బాడీ కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు ఇడ్లీ ఉంది, ఇడ్లీ ఎవ్రీబడి కెనాట్ డైజెస్ట్ ఇడ్లీ ఇన్ ద సేమ్ వే. ఇప్పుడు థింక్ ఆఫ్ ఇడ్లీ ఏంటి, ఇట్స్ ఫర్మెంటెడ్, ఇట్స్ లైక్ అ స్పాంజ్, ఇట్ అబ్జర్వ్ లాట్ ఆఫ్ వాటర్. ఆల్రెడీ ఒంట్లో వాటర్ ఉన్న మనిషికి మీరు ఇడ్లీ పెట్టారనుకోండి ఇంకా బ్లోటింగ్. సో ఇడ్లీ షుడ్ బి గివెన్ అకార్డింగ్ టు ద బాడీ కాన్స్టిట్యుయెన్సీ. పోహా లేకపోతే ఇలా అటుకులుగా. అండ్ ఎనీ డైట్ యోగా చేసే వాళ్ళకి వీ రికమెండ్ సాత్విక్ డైట్, విచ్ మీన్స్ నో నాన్ వెజ్ యూజువలీ, బికాస్ నాన్ వెజ్ ఏంటంటే ఇట్ విల్ బ్రింగ్ ద బాడీ హెవీ అనమాట. సెకండ్ థింగ్ ఇస్ దిస్ లాట్ ఆఫ్ డిజైర్స్, దిస్ లాట్ ఆఫ్ క్రేవింగ్స్ అనమాట నాన్ వెజ్కి. ఇప్పుడు బిర్యానీ తింటే రోజు బిర్యానీ తినాలనిపిస్తుంది కదా, రైట్? సో మీ ఫోకస్ వుడ్ బి ఆన్ ద ఫుడ్ రాదర్ దాన్ ఆన్ మూవ్మెంట్. డైలీ బాయిల్డ్ చికెన్ తింటే ఇంత ప్రోటీన్ వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. వెజ్లో ప్రోటీన్స్ కూడా తక్కువ అని అంటూ ఉంటారు. అది మనం ఎలా ఫిల్ చేయాలి వెజ్ వాళ్ళం ఎలా? ఇంకొకటి ఏంటంటే ఎవ్రీబడి వెజ్ డైటే తినాల్సిన అవసరం లేదు. వీ హ్యాడ్ వర్ణాశ్రమ ధర్మ. దట్ మీన్స్ మన ఆక్యుపేషన్కి తగ్గట్టు పీపుల్ వర్ మేడ్. ఒకరు కింగ్ అయితే, ఇంకొకరు ట్రేడ్స్మెన్ ఉండేవాళ్ళు, ఇంకొకరు టీచింగ్ చేసేవాళ్ళు. టీచింగ్ చేసే వాళ్ళకి రోజంతా కూర్చునే వాళ్ళకి అంత ప్రోటీన్ అవసరం లేదు, బికాస్ దే ఆర్ నాట్ రియలీ యూజింగ్ ద బాడీ. అదే ఒక ఫైటర్ కానీ జిమ్లో వర్కౌట్ చేసే వాళ్ళకి ప్రోటీన్ కావాలి. సో దే కెన్ ఈట్ చికెన్, దే కెన్ ఈట్ ఎగ్. ప్రోటీన్ సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. there's a myth that protein supplements are harmful, but there are good supplements out there that are very expensive. So మీరు వెజ్లో ప్రోటీన్ టు బి వెరీ ఆనెస్ట్ తక్కువ. అంటే మనకి లెగ్యూమ్స్, పల్సెస్ కానీ మన పప్పు, పనీర్, సోయా, బ్రాకలీ, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది, బట్ క్వాంటిటీ ఈజ్ లెస్. బట్ ఈ ప్రోటీన్ యోగా చేసే వాళ్ళకి సరిపోతుంది వెజ్లో ఉన్నది. ఇఫ్ యూఆర్ డూయింగ్ వర్క్అవుట్, ఇఫ్ యూ వాంట్ టు లుక్ అ సర్టన్ వే. ఇప్పుడు యోగా బాడీస్ మీరు చూస్తే చాలా లీన్గా ఉంటాయి. అదే వర్క్అవుట్ బాడీస్ దే ఆర్ లిటిల్ మోర్ పంప్డ్ అప్ అనమాట, బ్రాడ్గా ఉండి కండలు కనిపిస్తుంటాయి. సో దట్ ఈస్ ఎ ఎస్థెటిక్ గోల్ ఆఫ్ ఇట్, రైట్? సో అలాంటి వాళ్ళకి దే నీడ్ మోర్ ప్రోటీన్ అండ్ దే క్యాన్ ఈట్ చికెన్ ఆర్ వాట్ ఎవర్ నాన్ వెజ్. సో యూ కెనాట్ కంపేర్ అ ఫైటర్, అ సోల్జర్ టు పర్సన్ హూ సిట్టింగ్ ఇన్ ఆశ్రమ్. ఒక రిషికి ఒక యోధుడికి కంపేర్ చేస్తే యూ కాంట్ గివ్ ద సేమ్ డైట్. దట్స్ హౌ డైట్ హ్యాస్ టు బి చేంజ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ బేరింగ్ మీ. థ్యాంక్ యూ.